హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి ఐలాండ్ బీచ్ చూపిస్తానే. మెక్సికోలో ఒక మంచి ఐలాండ్కి వెళ్ళాం. ఆ ఐలాండ్కి వెళ్ళాలంటే ఆ బోట్ ఎక్కాలంట. చాలా స్పీడ్గా వెళ్తుందంట. నాకైతే మాయం వేస్తుంది. మా డాడీ మాత్రం నేను ఉన్నాను అంటున్నాడు. అదిగోండి బోట్ స్టార్ట్ అయ్యింది. ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి. వీళ్ళందరూ మాతో పాటే వచ్చారు. ఫుల్గా ఎంజాయ్ చేశాం బీచ్లో. అక్కడ కనపడుతున్న పిల్ల పేరే కాచని ఫ్రెండే, మంచి ఫ్రెండే. మేమిద్దరం బాగా ఎంజాయ్ చేసాం. మా తమ్ముడు చూడండి, ఇక్కడ కూడా పాలు బాటలు వదలలేదు. ఎప్పుడు పాలు పాలు పాలే. నేను చూడండి ఎంత జ్యూస్ లా ఉందనో. ఇందులో వాటర్ బ్లూ కలర్ లో ఉంది. ఆ స్టెమ్మర్ స్పీడ్కి మా ఫోన్ పడిపోతుందేమో అనుకున్నా. గట్టిగా పట్టుకోమని మా డాడీకి చెప్పాడు. అదిగోండి ఇక్కడ సన్ రైజ్ కూడా చూసాం. నువ్వు చాలా బాగుంది కదా. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మరి ఇంకా చాలా ఉన్నాయి, మిస్ కాకుండా చూడండి. అక్కడ చాలా ఫిష్లు ఉన్నాయి. అదిగోండి ఐలాండ్ దగ్గరకు వచ్చేస్తుంది. మేము ఇప్పుడు సముద్రం మధ్యలో ఉన్నాం. ఈ అమ్మ బీచ్. వాటర్ లోపల నుంచి చూడండి కింద ఏమున్నాయో ఎంత క్లియర్ గా కనిపిస్తుంది. మాకైతే డైరెక్ట్ గా ఫిష్లు కనిపిస్తున్నాయి. అదిగోండి చూస్తున్నాం. బాబు పట్టుకున్నా చేయిపో దాన్ని పట్టుకున్నా. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. మా తమ్ముడు చూడండి చల్లటి వాటర్లో ఎలా నడుస్తున్నాడో. చల్లటి నీళ్ళు అంటే చాలా భయం వాడికి, అందుకే అలా నడుస్తున్నాడు. ఐలాండ్ మొత్తం చూడండి న్యూ ఎలా ఉందో. బ్లూ వాటర్, మంచి సన్ రైజ్, గ్రీన్ ప్లాంట్స్. ఆహా ఏముందో. తమ్ముడు చూడండి వాటర్లోకి రమ్మంటే ఇసుకలోకి ఆడుతున్నాడు. చూడండి స్పెక్స్ పెట్టుకున్నాను, బాగున్నానా? ఆ స్పెక్స్ తో ఫిష్ చూడొచ్చు. అదిగోండి స్పెక్స్ లో నీటిలో ముంచి వాటర్లో ఏముందో చూస్తున్నా. స్పెక్స్ అయితే అక్కర్లేదు, ఎందుకంటే వాటర్ క్లియర్ గా కనిపిస్తుంది. మా తమ్ముడు చూడండి చల్లకి అలగుతున్నాడు. మా ఫ్రెండ్ చూడండి వాటర్లో మునక్కుండా ఒక బిల్లోన్ వేసుకుంది. ఈ వాటర్ అయితే అంత లోతుగా లేదు. తెచ్చుకున్నారు. ఫిష్ చూడండి వాటర్లో వెనక్కి కనిపిస్తున్నాయో. మీకు కలర్ కలర్ ఫిషెస్ చూపిస్తానే. ఎందుకోండి నేను కూడా బిల్లోన్ వేసుకున్నా. మా డాడీ వాళ్ళు చాలా ట్రై చేశారు. నా పై పెట్టాను. డాడీ చూడండి బాగా ట్రై చేశారు. అందులో నుంచి ఫిష్ కూడా చూపిస్తారు. రండి చూడండి. వావ్ చూడండి చూడండి ఎన్ని ఫిష్లు ఉన్నాయో. వామ్మో ఏమో మనం వండుకోవడానికి
సరిపడే అన్ని ఉన్నాయి. వండుకుందామా అనేది ఇక్కడ వాళ్ళు కొట్టేస్తారేమో. ఎందుకులే, అవి అందంగా ఉన్నాయి కదా, వాటిని వండుకో. వేరేవి మా డాడీ పెడతారులే, అప్పుడు తింటాను. మా డాడీ ఫ్రెండ్స్ కూడా స్కూబా డ్రైవ్ చేశారు. వాటర్ బాగుంది కదా, ఎంత క్లియర్గా కనిపించాలంటే ఎంత క్లీన్గా ఉంచాలి. మరి మేమైతే ఇసుకలో ఎలాగా ఆడుకున్నాం చూడండి. ఇప్పుడు చూడండి, వాళ్ళంతా ఇసుక వేసుకున్నారు. చలికి వాటర్లో రాకుండా బయట నుండే ఆడేవాడిని. చూడండి ఎలాగున్నాడు, అందరికి ఇసుక వేస్తున్నాడు. ఒక తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు రామ్. వాడు మా తమ్ముడు ఫ్రెండ్స్. భలేగా ఆడుకున్నాడు మా తమ్ముడు. ఆడుకుంటా ఆ తర్వాత ఒడ్డున గవ్వలన్నీ ఏరుకున్నాం. ఇదిగోండి చూడండి, ఎన్ని గవ్వలు దొరికాయో, ఎన్ని శంకలు దొరికాయో. ఇక్కడ కబోర్డ్ చెట్లు కూడా ఉన్నాయి. టైం వచ్చింది. ఆ బోట్ అన్నారు చేస్తున్నారు. చేరాక వెళ్తున్నాము, చూపిస్తాను. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇసుకలో ఉయ్యాలు కూడా పెట్టారు, బాగా ఊగాను. మా ఫ్రెండ్ నేను కూడా ఊగాను. బీచ్లో ఉయ్యాలంటే ఇప్పుడే కదా, మరి మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడైనా ఛాన్స్ వస్తాయి. ఇట్రండి